వాక్కుని ఇచ్చిన దానికి ఇదే సరైనటువంటి సార్థకం. సారసన అంటారు శంకర భగవత్పాదులు. నాలుకంటే అదే నాలిక. ఏ నాలిక ఈశ్వరుణ్ణి కీర్తించిందో, అలా లేకపోతే అది తాటాకు ముందు ఉండేటువంటి పట్టె ఉంటుంది, తాటి పట్టె అంతే. ఎలాగైతే ఒక పెద్ద గరిటె ఉంటుంది, ఆ గరిటె మొత్తం పాయసంలోకి కానీ పురుషులోకి కానీ కింద నుంచి పైదాకా వెళ్ళి వస్తూ ఉంటుంది, కానీ దానిలో ఉండే రుచి దానికి ఏమీ తెలియదు. ఒక జీవుడు చాలా కొద్దిగా ఒక బిందు తన నాలుకకు రాసుకుని చూస్తాడు, ఆహా ఏమి మధురము, ఆ పులుసు ఎంత గొప్పగా ఉన్నది అని దాని రుచిని ఒక బిందువు మాత్రంతో గ్రహిస్తాడు. వాడేమీ మునిగి తేలడు దాంట్లో. మునిగి తేలినటువంటి గరిటకు ఏమీ తెలియదు. అలాగే ఏ జిహ్వ, ఏ నాలుక ఈశ్వరుణ్ణి కొనియాడడం తెలియదో అది చాలా పెద్ద గరిటె లాంటిది. దానికి ఏమీ ప్రపంచమే తెలియదు. అందువల్ల శివుని యొక్క మహాత్మ్యం, కళ్ళంటే అవే కళ్ళు, తే నయనే. ఏ కళ్ళు ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క రూప సౌందర్యాన్ని చూచి సంతోషపడ్డవో అవే కళ్ళు. లేకపోతే వాటికి పేరేమిటంటే గవ్వలని పేరు. గవ్వలు కూడా చూడడానికి కళ్ళలాగా ఉంటాయి, కానీ అవేం చూడలేవు. నెమలి కళ్ళు కూడా ఉంటాయి. నెమలి ఈకల్లో ఒక కళ్ళు ఉంటాయి, ఏమన్నా చూస్తాయా? వాళ్ళకి కళ్ళని పేరు చెప్తారు. అలాగే పార్వతీ పరమేశ్వరుల యొక్క రూప సౌందర్యాన్ని ఏ కళ్ళు అనుభవించి చూడలేదో అవి కళ్ళు కాదు, నెమలి కళ్ళు. అలా సారసనా తేనయనే తావేవ కరవు. చేతులంటే అవే చేతులు. ఏ చేతులతో ఒక బిల్వపత్రాన్ని తీసుకుని ఏక బిల్వం శివార్పణం అని ఆ చంద్రమౌళీశ్వరుడు పాదారవిందములు ఎందుకు పెట్టామో అవే చేతులు. లేకపోతే ఏదో ఒక చెట్టుకి వెళ్లాడేటువంటి కొమ్మలు లాంటివి ఉంటుంది, అవి దేనికి పనికిరావు. సారసనాతే నయనే తావేవ కరౌ స ఏవ కృతకృత్య. వాడేనండి ధన్యుడు. ఎవడైతే పార్వతీ పరమేశ్వరుణ్ణి హృదయాంబుజంలో ఎప్పుడు స్మరిస్తూ ఉంటాడో వాడే ధన్యుడు. అవే చెవులు. లేకపోతే అవన్నీ కూడా ఎలుకలు, పందికుక్కలు, పాములు దూరేటువంటి పెద్ద పెద్ద భూమికి ఉండేటువంటి మొక్కలు, అవన్నీ కూడా పుట్టలు. చెవులు కాదవి. చెవులకి రంధ్రం ఉన్న మాత్రంతో సరిపోదు. ఏ చెవిన శివుని కథపడలేదో అవి చెవులు కావు నాయన. మన వాడు చెప్తారు, చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని. అందువల్ల చేతులంటూ ఉంటే ఈశ్వరుణ్ణే పూజించాలి, నోరంటూ ఉంటే ఆయన్నే స్తుతించాలి. శివే నవచసా గిరిశాచ్ఛావదామసి. ఏ గిరిశ, నిన్ను మేము ఎప్పుడూ పొగుడుతూ ఉండాలయ్యా. మంగళకరమైన వాక్కులతో ఎప్పుడూ పొగుడుతూ ఉండాలి. ఓహో, భగవంతుడిని పూజించి ఏం కోరుకోవాలి? భగవంతుడిని పూజించి నాకు గుడ్డ కావాలి, కుర్చీ కావాలి, ఇల్లు కావాలి, వాకిలు కావాలి, ఇవన్నీ ఆయన ఇస్తూనే ఉన్నాడు. కోరుకోవాల్సింది ఒక్కటే, ఎప్పుడూ నీ దర్శనం కావాలి, ఎప్పుడూ నీ నామస్మరణం కావాలి, ఎప్పుడూ నీ కథను వింటూ ఉండాలి, ఎప్పుడూ నీ పూజ చేస్తూ ఉండాలి. నీ పూజ చేసే వాళ్ళతో మాకు స్నేహం ఉండాలి.
నీ పూజ చేసే వాళ్ళతోనే మాకు ఎప్పుడూ సంబంధం ఉండాలి. ఎందుకంటే వాళ్ళు భగవత్ గుణ విశేషాన్ని వాళ్ళు మనకి మళ్ళా మళ్ళా తిరిగి గుర్తు చేస్తూ ఉంటారు. శివ అనే 2 అక్షరముల యొక్క గొప్పతనాన్ని మనం క్రిందటి రోజు కొద్దిగా చెప్పుకున్నాం. ఎంత చెప్పుకున్నా అది అనంతమైన మహాత్మ్యం. మనం దాన్ని చెప్పి పూర్తి చేయలేము, మన వల్ల కాదండి. కానీ మన ధన్యత కోసం కొద్దిసేపు చెప్పుకుంటాం. శివేతి ద్వౌ వర్ణౌ, శివ అనేటువంటి 2 వర్ణాలు ఉన్నాయే, ఆ 2 ఏమిటి అని అడిగారు. అవి చాలా రకరకాలుగా చెప్పారు. పరపదపతద్ధం సగరుతౌ, మోక్షాన్ని చేరుకోవాలి అంటే వాళ్ళు పరమహంసలై మోక్షాన్ని చేరుకోవాలి. ఆ హంసలకి 2 రెక్కలు ఉంటాయి. ఆ 2 రెక్కలే, ఒక రెక్క షి అని, ఇంకో రెక్క వా అని పేరు. ఆ 2 రెక్కల మీద కాలు పెట్టినట్లయితే వీడు చాలా సులభంగా మోక్ష సామ్రాజ్య పదవులు పొందుతాడు. వాడికి ఇక ఏ రకమైనటువంటి కష్టాలు ఉండవు. వెళ్ళేటప్పుడు అడ్లు ఉండవు, ఎవడు అడ్డు పెట్టేవాడు ఉండడు. ఎక్కడ ఏమైపోతుందో, ఏ రోడ్లో ఏం ప్రమాదమో అని ఏ ప్రమాదాలు వీడికి ఏమి తగలవు. పరపద పతద్ధం సగరుతం, అటువంటి గొప్ప వర్ణాలు. ఆ 2 వర్ణాలని విడవకుండా పుచ్చుకుంటే మోక్ష సామ్రాజ్యం సిద్ధమైపోతుంది. ఈనాడు మన లోకంలో ఉపనయనంలో గాయత్రి ఉపదేశం నిర్విచారంగా చేస్తారు. ఎవరైనా గాయత్రి ఉపనయనం చేసేప్పుడు ఏమంటే ఏ మంత్రం ఉపదేశం చేయమంటారని ఎవరైనా అడుగుతారా ఏమిటి? తస్మాన్వాహ తత్సవితురితి దక్షిణం పాదమన్వారభ్యాః సావిత్రీం భో అనుబ్రూహీతి తస్మాన్వాహ తత్సవితురితి పచ్చోద్ధర్చ శస్త్రతః సర్వా అనే సూత్రకారులు అయినా వారికి పాదపూజ చేసి వారి కుడికాలు పట్టుకుని ప్రార్థించరా పిల్లవాడా, నాకు సావిత్రిని ఇవ్వండి, గాయత్రి మహామంత్రాన్ని ఇవ్వండి, ప్రార్థించు, వారు ఇస్తారు. వారు ఒకేసారి పెద్దగా చెప్పలేడని ముందర పాదంగా చెప్పండి. ఆ గురువు గారు కూడా చెప్తున్నారు. చిన్న పిల్లవాడు మొత్తం ఒకేసారి చెప్తాడా ఏమిటి? పచ్చ అర్ధర్చశ తతః సర్వ, ఏదో మంత్రం చెప్పేప్పుడు ఒకసారి చెప్పేసి విడిపోవకూడదు, వాడికి వచ్చేంతవరకు చెప్పాలి. అందులో 3 సార్లు చెప్పండి నాయన అని చెప్పి గాయత్రి మంత్రాన్ని ఎలాగైతే ఉపనయనంలో నిర్విచారంగా ఉపదేశం చేస్తున్నారో అలాగే మనందరికీ కూడా నిర్విచారంగా మొట్టమొదలు పంచాక్షరి మహామంత్రాన్ని చెప్తారు. పంచాక్షరి మహామంత్రోపాసన లేకుండా ఎవ్వరూ ఉండరు. పంచాక్షరి మహామంత్రోపాసన లేకపోతే వారిని మడిలోకి తీసుకురారు. ఆడపిల్లలకైనా పంచాక్షరి మంత్రం లేకపోతే వారు వండిస్తే పనికిరాదని చెప్తారు, వారు వంట చేస్తే పనికిరాదని చెప్తారు. అనగా శివభక్తులై ఉంటేనే వారి చేతి మీదుగా ఏదైనా తీసుకోవాలి. మంచినీళ్ళైనా కూడా శివోపాసకులై ఉండాలి. ఎవరికైతే శివ అనే 2 అక్షరాలు ఆశ్రయంగా లేవో వారిని మనం ఆశ్రయించకూడదు. అందువల్ల అట్టి వారిని ఆశ్రయించాలి. ఎవరిని ఆశ్రయిస్తే మనకి ఇక ఎప్పుడూ పతనం అనేదే ఉండదు. అట్టి వారు ఎవరంటే ఎవరైతే శివుణ్ణి ఆశ్రయించి ఉన్నారో వాళ్ళని ఆశ్రయించిన వారికి పతనం ఉండదు. అందువల్లనే శివ అనేటువంటి 2 వర్ణాలని గురించి ఒక మహాత్ములు చెప్పారు. ఇవి చాలా గొప్ప విలువైన రత్నాలండి ఇవి అన్నారు. ఈ రత్నముల్ని మన ఇంట్లో చాలా వస్తువులు ఉంటాయి. మన ఇంట్లో చీపిరిపోయినా కూడా మనకి దుఃఖమే. కానీ అందుకోసం ఎవరు చీపిరిని తెచ్చి ఇనప బీరువాలో లాకర్లో పెట్టుకోరు. ఎందుకంటే ఎవరైనా ఎత్తిపోతారో పోలి ఇక్కడ పెట్టారంటే ఎవరు చెప్పరు. దానిని ఎక్కడ ఉంచాలో అక్కడే
ఒక తలుపు మూల పెడతారు. అలాగే చెంబు తప్పాలు ఉన్నాయి, అవి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. అక్కడ పెడితే అవి జాగ్రత్తగా ఉన్నాయి కదా అని దాని పక్కనే మణి కూడా పెడతారా ఏమిటి? మణిని మాత్రం సేఫ్టీ లాకర్లో పెట్టుకుంటారు. ఆ పెట్టేటప్పుడు ఎలా పెడతారు? ఇంటి మొత్తంలో ఒక గర్భగృహం, ఆ గర్భగృహంలో ఒక ధనాగారం, ఆ ధనాగారంలో ఒక పెద్ద ఇనుప బీరువా, దానిలో ఒక లాకర్, ఆ లాకర్లో ఒక సేఫ్టీ లాకర్ ఉంటుంది, ఆ లాకర్లో ఒక రహస్యమైన లాకర్ ఉంటుంది, దానిలో ఒక పెద్ద డబ్బా ఉంటుంది, ఆ డబ్బాకి లోపల చిన్న డబ్బా ఉంటుంది, ఆ డబ్బా లోపల ఈ రత్నాన్ని పెట్టి ఆ చిన్న డబ్బాకి తాళం, పెద్ద డబ్బాకి తాళం, ఆ రహస్యమైన లాకర్కి తాళం, తర్వాత బీరువాకి తాళం, ఆ ఇంటికి గదికి తాళం, ఇన్ని తాళాలు వేస్తే గానీ అది ఇంత సురక్షితంగా ఉంచుతారు. అప్పుడే దాని యొక్క మహాత్మ్యం. అలాగే మనకి 4 వేదాలు కోట గోడల్లాగా ఉంటే దానిలో మధ్యలో గర్భగృహంలాగా మనకి యజుర్వేదం ఉన్నది. ఆ యజుర్వేదంలో సంహిత, బ్రాహ్మణం అనేటువంటి 2 భాగాలుంటే ఆ సంహిత అనేది ఒక పెద్ద గర్భగృహంలాగా ఉంది. దానిలో 7 గదులున్నాయి, 7 కాండలు. దానిలో 4వ గది ధనాగారం ఉంది. దానిలో మళ్ళా 7 భాగాలు ఉన్నాయి. దాంట్లో పెట్టే భాగం వాస్తు వాళ్ళు పిలిస్తే, అయ్యా మీరు ఈ ఇంట్లో ఈ భాగంలో పెట్టండి, కుబేర స్థానం ఇది చెప్తారు. అలాగే వేదపురుషుడు కూడా చూచాడు ఈ రత్నాన్ని ఎక్కడ పెట్టాలి. ఆ ధనాగారంలో దాన్ని 7 భాగాలు చేసి దాంట్లో కుబేర స్థానంలో 4వ భాగంలో పెట్టాడు, 4వ పన్నంలో. దాంట్లో మళ్ళా 11 భాగాలు చేశాడు. ఆ 11 భాగాలు చేసి దానిలో 6వ దాంట్లో పెట్టాడు. దానిలో మళ్ళా ఎన్నో భాగాలు చేశాడు, ఎన్నో పదాలు ఉన్నాయి. దాని మధ్యలో నమ శివాయ చ అని ఇప్పుడు పెట్టాడు. ఇది జీవరత్నం అని అంటారు దీన్ని. ఈ జీవరత్నాన్ని ఇంతగా పెట్టి సంరక్షించాడు. ఇది ఎక్కడ పడితే అక్కడ చెప్పేది కాదు, ఎక్కడ పడితే అక్కడ పోయేది కాదు. దీన్ని ఎంతో జాగ్రత్తగా పెట్టాలి. సామవేదీయులైనటువంటి అప్పయ్య దీక్షితులు అంటారు, నేను తెలుగువాడిలాగా పుట్టలేకపోయినానే, నేను యజుర్వేదిని కాలేకపోయినానే అని ఆయన ఈశ్వరుడి దగ్గర చెప్పుకుని బాధపడ్డారు. ఏమిటి తెలుగువాడి పుడితే విశేషం ఏమిటని. మిగతా దేశాల్లో అక్షరాభ్యాసం చేసేటప్పుడు అందరూ వారి వారి సంప్రదాయానుసారం ఆలు దిద్దిస్తారు, మరొకటి దిద్దిస్తారు, మరొకటి దిద్దిస్తారు. కానీ మన ఆంధ్రదేశంలో మాత్రం ఓనమాలు దిద్దిస్తారు. దానిలో శివ అని దిద్దిస్తారు. ఆ అక్షరాలు రావడానికి సంవత్సరం పడుతుంది. అంటే ఎన్నిసార్లు దిద్దాలండి? కొన్ని లక్షల సార్లు దిద్దితే కానీ సాధారణమైన జనుడికి రావు కదా. అంటే ఆ వయసు నుండే శివ అనేటువంటి దాన్ని పురస్చరణ చేయడం మన సంప్రదాయం. నేను తెలుగువారింట పుట్టినట్లయితే ఆ వయసు నుండే నేను శివమంత్ర పురస్చరణం చేసి ఉండేవాడిని కదా, నేను అలా పుట్టలేకపోయినానే అనుకున్నాను. అలాగే ఒకవేళ యజుశాఖ అయినట్లయితే ఏదో వేదం చెప్పేవారు, వీడికి వేదం అంతా ఘనాంతం వస్తుందో రాదో, కనీసం రుద్రమైనా చెప్తే బతుకు తెలుగుకైనా ఉంటుందని ఓ రుద్రం చెప్తే అది వచ్చే వాటికి 5 మాసాలు 6 మాసాలు పడితే అప్పటి వరకు ఈ శివమంత్రాన్ని పునః ఉచ్చరిస్తూనే ఉంటాడు. వాడి జన్మంతా కూడా రోజు శ్రీరుద్రాన్ని వాడు పురస్చరణం చేస్తూనే ఉంటాడు. అందులో ఆంధ్రత్వం ఆంధ్ర భాష చ ప్రభాకర పరిశ్రమ
తత్రాపి యాజుషీ శాఖ నాల్పస్య తపస ఫలం. అటువంటి గొప్ప శివ అనేటువంటి 2 అక్షరాల మంత్రం ఇది. శివేతి ద్వౌ వర్ణౌ పరపత పతద్ధంసగరుతౌ తటౌ సంసారార్థే. సంసారం అనే సాగరంలో మునిగి కొట్టుకుని పోతూ ఉండేటువంటి జీవుడికి ఏదైనా ఒక ఒడ్డుకి చేరుకోవాలి కదండి. ఆ 2 ఒడ్లే, ఒక ఒడ్డు షి అని, ఒక ఒడ్డు వా అని. ఎక్కడికి చేరుకున్నా వాడికి ఇక భయం ఉండదు. సంసార సాగరంలో ఉన్నామనే భయం ఉండదు, ఏదో ఒక ఒడ్డుకి చేరుకుంటే. అందువల్ల తటవు సంసారాబ్ధే. సంసారం అనే శబ్దానికి అర్థం ఏమిటంటే పునఃపునః పుడుతూ ఉండడము, చస్తూ ఉండడము. దీనికే సంసారం అనే పేరు. అది మళ్ళా లేకుండా ఉంటుంది. ఎవడైతే శివుణ్ణి ఆశ్రయించాడో వాడు మార్కండేయుడిలాగా మృత్యుంజయుడైపోతాడు. వాడికి మృత్యు అని ఉండదు. ఎవరైతే ఈశ్వరుణ్ణి పూజిస్తారో, ఈశ్వరుడికి అభిషేకం చేస్తారో, ఆ చేతికినే భగవాన్ అని చెప్పాడు. అయం మే హస్తో భగవాన్. భగవంతుడు అంటే ఎక్కడో లేదు. అందువల్లే అందరూ అయ్యా మీ చేత్తో ఆశీర్వదం చేయండి అంటారు. ఏమిటి మీ చేత్తో ఆశీర్వదం చేస్తే ఏమిటి విశేషం? ఆ చెయ్యి, ఏ చెయ్యి ఈశ్వరుణ్ణి అర్చించిందో ఆ చేత్తో భగవంతుడు. ఈశ్వరుణ్ణి అర్చించేందువల్లనే అది కూడా ఈశ్వరత్వాన్ని పొందుతుంది. ఎవరైతే ఈ సంసార సాగరంలో ఈ మహాప్రవాహానికి ఆగేవాడెవడు లేడు. ఎవడు ఇక్కడ ఎంతటి గజ ఈతగాడు కూడా వచ్చి మనం రక్షించేవాడు లేడు. మనం ఈ తటానికో ఆ తటానికో పోవాలి అంటే, ఈ ఒడ్డుకో ఆ ఒడ్డుకో చేరుకోవాలి అంటే శివ అనే తటవు సంసారబ్ధే స్వవిషయక బోధాంకురదలే. ఈ శివ అనే 2 అక్షరాలు ఏమిటి అన్నారు. మనం భూమిలో ఎక్కడైనా ఒక గింజ వేస్తాం. ఆ గింజని మొట్టమొదలు నీళ్లలో నానవేసి, కొద్ది నానిన తర్వాత మట్టిలో మరీ లోతుగా పెట్టకుండా, మరీ పైన పడేయకుండా కొద్దిగా గుంట తీసి దానిపైన చాలా పైన మట్టి వేసి పెడతాం. మనందరం అంకురార్పణ చేస్తాం కదా. అంకురార్పణ చేసినప్పుడు గజంలో భూమిలో తీసివేస్తే వస్తాయండి, మట్టి పోతాయండి. అందుకోసం పైనే వేస్తే అవన్నీ ఇటు అటు పోతాయి. అందువల్లే మన వాళ్ళు అంకురార్పణలో చెప్తారు, ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళా మట్టి వేసి దాన్ని కప్పండి అయ్యా అని చెప్తారు. అలా కప్పాలి. అలా కప్పితే ఆ వేడికి అవి మెల్లిగా అంకురిస్తాయి, లేకపోతే అంకురించు. అందులో భూమిలో దున్నే విధానం మన వేదం చెప్తుంది. ఓషధుల్ని పెట్టేటప్పుడు 4 అంగుళాల లోపల పెట్టాలి అని చెప్తుంది. తస్మాత్ చతురంగుళం ఖేయా చతురంగుళం ఖనతి చతురంగులే యోషధయ ప్రతిష్టంతి అప్రతిష్టాయీ ఖనతి అని ఈ రకంగా ఇంతే. అందువల్ల నాగలికి ఆ చివరిలో ఉండేటువంటి మేకు ఉంటుందే, అది 4 అంగుళాలే ఉంటుంది. అది ఒకవేళ గజం పెట్టుకు కూర్చుంటే ఏమైపోతుందండి. దీనికి అంతటికీ, అంత విజ్ఞానానికి మన వేదం మూలంగా ఉన్నది. మనం ఎక్కడైనా ఒక చోట మోక్ష బీజాన్ని నాటితే, ఒక బీజం వేశాము, అది బతికింది అని ఎలా తెలుస్తుందంటే, మొట్టమొదలు ఆ అంకురానికి చిన్న ఆకులు, 2 ఆకులు వస్తాయి. ఆకులు వస్తే బతికిందండి ఇది. దాని తర్వాత మారాకు వేస్తుంది, పెరుగుతుంది. అలాగే మన విజ్ఞానానికి, విజ్ఞాన బీజానికి శివ అనేవి 2 ప్రప్రథమంగా వచ్చేటువంటి పల్లవాలివి. స్వవిషయక బీజాంకురదలే. దళం అంటే ఆకు. ఈ 2 కూడా జ్ఞానాంకుర మనకి
జ్ఞానం అనేటువంటి బీజం ఉబ్బి దానిలోంచి వచ్చేటువంటి అంకురానికి వచ్చేటువంటి రెండు ఆకులు. శృతేరంతర్గోపాయితర రహస్య బ్రువచరౌ. మహారాజులు మహారాణులు కోటల్లో ఉంటారు, పెద్ద పెద్ద కోటల్లో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు బయటికి రారు, కానీ బయట ఉన్న విషయాలన్నీ వాళ్ళు తెలుసుకుంటారు. ఎవరు ఏమనుకుంటున్నారు, ఎక్కడ ఏం జరుగుతోంది అన్నీ తెలుస్తాయి. వాళ్ళకి బయట వేరే మారువేషంలో తిరుగుతూ అక్కడ జరిగేవన్నీ కూడా యథార్థంగా తెలుసుకుని వీరి దగ్గరికి వచ్చి చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈనాడు అటువంటి వాళ్ళు అవసరం లేదండి, మాకు టీవీలు వచ్చినాయని అనుకుంటున్నారు. కానీ చూస్తే టీవీలో అంతా ఎడిటింగ్ చేస్తున్నారండి, అక్కడ నిజంగా జరగలేదండి అని చెప్తున్నారు. మరి ఎందుకండి టీవీ? కానీ వాళ్ళు ఇంతకుముందు ఉండేవారు యథార్థమైన వక్తలు ఉండేవారు. వారు అబద్ధాలు చెప్పేవాళ్ళు కాదు. ప్రాణం పోయినప్పటికీ అక్కడ జరిగినట్టుగా చెప్పేవాళ్ళు ఉండేవారు. అలాగే శృతి మాత అందరినీ ఉద్ధరించడానికి అంతఃపురంలో కూర్చుంటే శివ అనేటువంటి రెండు వర్ణాలు వాళ్ళకి అంతరంగమైన దూతల్లాగా ఉన్నారు. ఎవరు ఏం చేస్తున్నారు అని అన్ని విచారించి వాడు చెప్తారు. ఎవరు ఎలా పూజ చేస్తున్నారు, ఏ భావంతో పూజ చేస్తున్నారు, ఎవరు ఎలా చూస్తున్నారు, ఎందుకోసం వచ్చారు, సమస్త విషయములు వారికి వెళ్ళి చెప్తారు. ఘరట్టగ్రావాణౌ భవవిటపి బీజౌఘదలనే. శివ అనే రెండు వర్ణాలు ఏమిటండి అన్నారు. ఇవి తిరగలి రాళ్ళండి. ఇవి తిరగలి రాళ్ళు ఏం చేస్తాయి, దాంట్లో మినువులు పోయండి, పెసలు పోయండి, శనగలు పోయండి, అన్నిటినీ పిండి 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 చేసేస్తాయి. పిండి చేసిన తర్వాత ఒక శనగ గింజను మనం నీళ్లలో నానబెట్టి భూమిలో వేస్తే మళ్ళా మొలకెత్తుతుంది. కానీ పిండి అయిన తర్వాత ఒక గుప్పిడి పిండి తీసుకుని నీళ్లలో నానవేసి భూమిలో వేస్తే ఏమైనా వస్తుందా? అయిపోయింది, దానికి మోక్షం. ఏ గింజ తిరగల్లోకి వెళ్ళిందో దానికి జన్మ మరణం అనే మాటలు లేవు, అయిపోయింది. ఈ శివ అనే రెండు అక్షరాలు తిరగలి రాళ్ళివి. అనేక పాపాలు మనం చేశాం, ఎన్నో పాపాలు. ఆ పాపం చేసినందువల్ల పాపం చేయాలి అనే బుద్ధి కలుగుతున్నదన్నమాట. ఎందుకంటే కాకరకాయ చెట్టుకి కాకరకాయ వస్తుందండి, కాకరకాయ చెట్టుకి మామిడికాయ వస్తున్నాయి ఏమిటి? అలాగే పాప వృక్షానికి పాపాలే వస్తాయి, పుణ్య వృక్షానికి పుణ్యఫలాలే వస్తాయి. మనం ఇంతకుముందు పాపం చేసి ఉంటే ఎప్పుడు కూడా పాపం చేయాలనే అభిప్రాయమే కలుగుతుంది. పుణ్యో వై పుణ్యేన కర్మణా భవతి పాప పాపేన అని శాస్త్రం. అందువల్ల భవవిటపి బీజౌఘదలనే. సంసారం అనేటువంటి పెద్ద మహావృక్షం ఉన్నది. భవవిటపి చాలా పెద్ద వృక్షం, దానికి ఎన్నో బీజాలు ఉన్నాయి, ఎక్కడెక్కడో వెళ్ళి పడుతున్నాయి, ఎక్కడ పడితే అక్కడే ముంచేస్తున్నాయి. ఆ మొత్తం బీజాలన్నిటినీ పొడి పొడి చేయాలి అంటే ఈ తిరగల రాళ్ళు ఉండాలి. శివ 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 అని మనం అంటూ ఉంటే, ఈ తిరగల రాళ్ళని తిప్పుతూ ఉంటే ఈ సంసారం అనేటువంటి మహావృక్షానికి ఉండేటువంటి బీజములన్నీ కూడా పిండి పిండి అయిపోయి ఇక మళ్ళా సంసార వృక్షం అనేది రావడానికే వీలు లేకుండా పోతుంది. అందువల్ల ఘరట్టగ్రావాణౌ భవవిటపి బీజౌఘదలనే. మనం ఏదో ఈశ్వరానుగ్రహంతో వేదాధ్యయనం చేశాం. వేదాధ్యయనం చేసిన వాడిని చెప్తారు, అయ్యా ఆయనే శివుడండి,
వేద శివ, శివో వేద, వేదాధ్యాయీ సదా శివ. ఇక్కడ సదా అనే దాన్ని ముందు కూడా వేసుకోవచ్చు. సదా వేదాధ్యాయీ శివ అని. ఎప్పుడూ వేదాధ్యయనం చేస్తూ ఉండేవాడు. ఏదో నేను ఆ కాలంలో వేదాధ్యయనం చేశానంటే ఇప్పుడు ఆ పుస్తకాలన్నీ ఏ పాత కుట్లకు వెళ్ళిపోయాయో తెలియవు అనేవాడు కాదు. వాడికి పుస్తకాలతో అవసరం లేదు. రామచంద్రమూర్తి వనానికి బయలుదేరాడు. ఊళ్ళో పెద్దలందరూ రామా నీతో కూడా వస్తున్నాం అన్నారు. రామచంద్రమూర్తి అన్నాడు, ఏమయ్యా ఇంత తొందరగా బయలుదేరుతున్నారు, ఇల్లు వాకిలి కొంచెం సర్దుకోండి, తలుపులో తాళాలు ఏదైనా చూసుకోండి. వాడన్నారు, ఇళ్లలో ఏమున్నదయ్యా, మా దగ్గర ఉండే ధనం ఏదో మా హృదయాల్లో ఉన్నాయి. వేదాయేన పరం ధనం, వేదములు అనే ధనాలన్నీ మా హృదయాల్లో ఉన్నాయి. ఇళ్లలో చూసుకోవాల్సిన అవసరం మాకేమిటి? ఏమున్నది అక్కడ? మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు 2 రోజులు పూజ చేయిస్తే మా ఇళ్ళన్నీ నిండిపోతాయి. నాకేం తక్కువేం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఇల్లు నిండిపోతాయి. అందువల్ల మాకు కావాల్సింది వేదములు ధనం. మమ్మల్ని నుండి వేదాలు ఎప్పుడు విడిచిపెట్టి పోకూడదు ఒక అక్షరం కూడా. మా మద్వేదోధి విశ్రసత్, నన్ను విడిచి వేదము ఏ క్షణము వెళ్ళకూడదు. ఏనాడు గురుముఖం నుండి మనం ఉపదేశం తీసుకున్నామో ఆనాటి నుండి ప్రాణాలు పోయిన తర్వాత కూడా వేదాలు అలాగే ఉండాలి. అప్పుడే మనం శివస్వరూపులమై వెళ్ళగలం. ప్రాణాలు పోవడానికి ముందరే వేదాలు వెళ్ళిపోతే వీడు అశివం అవుతాడు, శవం అవుతాడు. ఎప్పుడైతే ప్రాణాలు వెళ్ళిపోయినప్పటికీ వేదములు విడిచిపెట్టకుండా ఉన్నాయో వాడు శివుడైతాడు, వాడు శవం కాడు. అందువల్ల వీడు సదాశివుడు, అంటే సదా వేదాధ్యాయి శివుడు. ఎప్పుడు సదాశివుడు అంటే ఏంటి అర్థము? వాడు బతికున్నప్పుడు శివుడే, ప్రాణం పోయిన తర్వాత కూడా శివుడే. ఎందుకంటే వేదాలు వాడిని విడిచిపెట్టి వెళ్ళవు. వేదములు ఆ శివుణ్ణే పట్టుకుంటాయి. వేద శివ, శివుడే కదా వేదం. అందువల్ల ఇతని దగ్గర కూడా వేదం ఉంటే ఇతను శివుడైతే. ఇటువంటి శివాత్మకులైనటువంటి వారు శివ పూజ చేస్తున్నారు. అంటే శివుణ్ణి పూజించడానికి అశివులు శివుణ్ణి పూజించట్లేదు, శివుడైన వాళ్ళే శివుణ్ణి పూజిస్తున్నారు. ఎప్పుడైతే బంగారం లాంటి ఒక వ్యక్తికి మనం బంగారం అనే ఆభూషణాలు వేసి ఇస్తే ఎంత బాగా ఉంటుందండి. అలాగే శివుడికి శివస్వరూపులైనటువంటి వేదాధ్యేతలతో పూజలు చేయించడం, వాళ్ళందరూ కూర్చుని పూజలు చేస్తారు. ఇది ఏమిటండి, శివుడికి శివుడే పూజ చేసుకుంటాడా? ఇది ఏమిటో అర్థం కావట్లేదే అని అడుగుతారు. ఇది మనందరం ఇక్కడ ఉన్నవాళ్ళం వైదికులం కాబట్టి. వైదికులం అంటే అర్థం ఏంటి? వేదాన్ని విశ్వసించేవారు. వైదికులంటే ముష్టెత్తుకునే వాళ్ళ అర్థం కాదు, వేదాన్ని విశ్వసించేవాళ్ళు. ఆస్తికులకి వైదికులని పేరు. ఇప్పుడు మనం స్ఫటికలింగాన్ని తెచ్చాం, ఇక్కడ కలశాలను పెట్టాం. ఏదో మట్టితో మృత్తిగా లింగం చేస్తాం, లేకపోతే నర్మదా లింగం పెడతాం. ఏ లింగం పెట్టినా ఆత్మావహంతో అనే మంత్రం చెప్పి ఆవాహన చెయ్యాలి అంటే శివుణ్ణి ఎక్కడి నుంచి తీసుకురావాలి? శివుడు ఎక్కడ ఉన్నాడు? ఒకవేళ అదే లింగంలోనే ఉండి ఉంటే ఇంకా పిలిచే పనేమిటి? ఆత్మావహాన్ని చెప్పే పనేమిటి? అక్కడ లేకపోతే ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఒకవేళ ఆయన కైలాసంలో ఉంటే, ఇప్పుడు కైలాసానికి మనకి టికెట్ ఏదండి? మనం ఎలా తీసుకొస్తాం ఆయన్ని? మనం కైలాసానికి వెళ్తే
ఇక్కడ వేరే వాళ్ళు ఎవరో పూజ చేయాలి, మనం పూజకి రాలేము. మరి ఎవరు ఇక్కడ కైలాసం నుంచి ఆయన తెచ్చేది ఎవరు అంటే, మీకు ఈ ప్రతిష్టలు ఇవన్నీ కూడా కల్పాలు తెలుసుకున్న వాళ్ళకి త్రిఖండాముద్ర మండితే త్రిఖండాముద్రను ఒకటి వేసి దాని నిండా కూడా పుష్పాంజలి తీసుకుని దక్షిణ నాసికా ద్వారంగా హృదయంలో ఉండేటువంటి పరమాత్మను శ్వాస మార్గంతో పుష్పాంజలిలోకి తీసుకొచ్చి ఆత్మావహంతి కానీ మరొక మంత్రం కానీ చెప్పి ఆ మూర్తి మీద దేవతా యోజనం చేస్తారు. అంటే దేవతా యోజనానికి ముందు ఎక్కడ ఉన్నారు? వీరు స్వరూపంలోనే ఉన్నారు. అంటే ఇది కాసేపు ఇలా చేయడం ఒక సంతోషం, అలా మనలో ఉన్నటువంటి పరమాత్మను బయటకు పెట్టుకుని కాసేపు పూజ చేసి, పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళా ఖేచరీ ముద్రతో మళ్ళా ఈ దేవుణ్ణి ఎక్కడ తేలి పెట్టాలి? గంగలో పడేస్తావా ఏమిటి? మళ్ళా తీసుకెళ్ళి అదే హృత్పద్మంలో పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు నిత్యవాసం ఎక్కడ ఆయనకి? అంటే ఇప్పుడు మందిరం అనేది ఎక్కడ ఉన్నది? ఏదో దేవుణ్ణి నేను దాంట్లో పంపించారంటే దేవుడు విడిపోతాడా ఏమిటి? దేవుడు నిన్ను విడిచి ఎప్పుడు వెళ్ళడు. ఒకవేళ నిన్ను విడిచి వెళ్తే ఇక నీ దగ్గరికి రాడు. ఆయన విడిచి వెళ్ళడానికి రావడానికి ఆయన ఏదైనా ఒక చిన్న వస్తువు అయితే రావచ్చు పోవచ్చు. మహావ్యాపకమైన మనిషి అన్నిటి నిండా వ్యాపించి ఉన్నాయి. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని సర్వత్ర వ్యాపించి ఉన్నవాడు ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడికి వస్తాడు? వెళ్ళి వచ్చేటువంటి ప్రసక్తే లేదు ఆయనకి. ఎక్కడ లేడు, సర్వత్ర ఉన్నాడు అని చూపించడానికి మన సంస్కృతిలో తల్లులు ఏం చేస్తారంటే, చిన్న పిల్లవాడికి పొద్దున్నే లేస్తూనే అక్కడ ఒక చిత్రాన్ని చూపించి దేవుడికి నమస్కారం చేయరా అంటారు. అక్కడి నుంచి దేవుడికి నమస్కారం చేయరా, అక్కడి నుంచి గుళ్ళో నమస్కారం చేయరా, అక్కడి నుంచి ఇంకో ఇంటికి వెళ్తారు వాళ్ళ ఇంట్లో నమస్కారం చేయరా, అక్కడి నుంచి పుట్టింటికి వెళ్తారు అక్కడ నమస్కారం చేయరా. దేవుడు ఎన్ని చోట్ల ఉన్నాడు అని అడిగితే అన్ని చోట్ల ఉన్నాడు. ఈ మాట చెప్పడానికే ఇలా అలవాటు చేశారు మనకి చిన్నప్పటి నుంచి. ఎక్కడికి వెళ్తే అక్కడే దేవుడు, ఏ ఊరు వెళ్తే అక్కడే విశ్వేశ్వరుడు. మీరు ఏ ఊరైనా వెళ్ళండి విశ్వేశ్వరుడు, ఏ ఊరైనా వెళ్ళండి రామలింగేశ్వరుడు, ఏ ఊరైనా వెళ్ళండి మీకు అన్ని చోట్ల మృత్యుంజయుడు, అన్ని చోట్ల అగస్త్యేశ్వరుడు. ఏ గ్రామం వెళ్ళినా, ఏ వీధిలోకి వెళ్ళినా, ఎవరి పంచాయతీల్లో వచ్చినా చంద్రమౌళీశ్వరుడు. అందరి దగ్గర వారి వారి చేతుల్లో కాదు, వారి వారి హృదయాల్లోనే ఉన్నాడు. అటువంటి పరమేశ్వరుణ్ణి వేదాధ్యయనం చేయకుండా ఉన్నప్పటికీ వారి హృదయాల్లో కూడా ఈశ్వరుడు ఉన్నాడు. ఇక వేదాధ్యయనం చేస్తే అది స్వర్ణ మందిరం అని పేరు. మన వాళ్ళు పంజాబ్ అంతా వెళ్తారు కదండి, ఎందుకంటే స్వర్ణ మందిరం చూడాలి. ఇప్పుడు వేదాధ్యాతుల హృదయంలోనూ ఈశ్వరుడు ఉన్నాడు, వేదాధ్యాతులు కాని వారి హృదయంలోనూ ఈశ్వరుడు ఉన్నాడు. మరి ఏమిటి తేడా ఏమిటి? వేదాధ్యాయి సదాశివ అనేదానికి తేడా ఏమిటి? అయ్యా వీరు స్వర్ణ మందిరాన్ని కట్టుకున్నారండి. స్వర్ణ మందిరం అంటే కొంతమంది రాళ్లతో మందిరాన్ని కట్టి దానిపైన గోల్డెన్ కలర్ వేస్తున్నారు. అది కాదు వేదాధ్యయనం చేసిన వాడది. పూర్తిగా ఠోస్ అని చెప్తారు. ఠోస్ అంటే ఏమిటి? బంగారాన్ని కరిగించి ఆ నీళ్లను అలాగే పోసేసి, ఎలాగైతే స్లాబ్ పోసేవాడు పోస్తారో అలాగే పోసి కట్టినటువంటి మందిరానికి వేదాధ్యయన సమయంలో ఉన్న మందిరం. ఆ మందిరంలో ఈశ్వరుడు సొగసుగా కూర్చుంటాడు. వాళ్ళ హృదయంలో కూర్చుని వాళ్ళ చేతులన్నీ సాక్షాత్ భగవంతుడైతే వాళ్ళు సాక్షాత్ భగవంతులు, వాళ్ళ చేతులు సాక్షాత్ భగవంతులు, వాళ్ళ చేతిలో ఉండేటువంటి బిల్వం సాక్షాత్ భగవంతుడు. అక్కడ
ఎక్కడ పెడుతున్నాము? ఆయన సాక్షాత్ భగవంతుడు. ఇక భగవంతుడు లేని చోట ఎక్కడ ఉన్నది? నోట్లోంచి వచ్చే మంత్రం భగవంతుడు. ఎందుకంటే వేద శివ, అక్షరము శివుడే. వేదమే కదా అక్షరం, అది శివుడే. మరి శివుడే వేదము, వేదమే శివుడు, వేదాధ్యాయ శివుడు. ఈ బిల్వపత్రం అది శివస్వరూపం. త్రినేత్రం అదే కదా, త్రినేత్రమే కదా ఇప్పుడు బిల్వపత్రం. అటువంటి బిల్వపత్రం అంటే సమస్తము శివమయం, సర్వం శివమయం జగత్. అందువల్లే మన వాళ్ళు సచ్చిదానంద రూప శివోహం శివోహం, నేనే శివుడని అని అందరం కూడా వేదాధ్యయనం చేసి కూడా నేను శివుణ్ణి అనే విషయం తెలియకపోతే వాడిప్పుడు శివుడా కాదా? వేదాధ్యయనం చేశాడు కానీ నేనెవరినో ఎల్లైనో పొల్లైనో అనుకుంటున్నాడు. వాడు శివుడిని అని అనుకోవట్లేదు. ఇప్పుడు ఆయన శివుడు అందామా కాదందామా? అంటే దీనికి ఒక దృష్టాంతం చెప్పారు. ఒక పెద్ద మహారాజు ఉండేవారట. వారికి తరగని ఐశ్వర్యం ఉండేది. కానీ కొంతకాలానికి అదంతా మన్ను పాలైపోయింది. ఆయన చాలా నిధులు భూముల్లో పెట్టాడు. మొత్తం ఆయన కోట గోడలన్నీ అందరూ తలో రాయి తీడిపోయినారు. ఇప్పుడు ఇల్లు వాకిలి ఏమీ లేదు. వారి పరంపరలో వచ్చినటువంటి ఒక పిల్లవాడికి వాడు కూర్చోడానికి చోటు మాత్రం వాడికి ఉన్నది. అక్కడ మొత్తం అంతా పోయింది. వాడు కూర్చున్న చోట ఆ చోటు మాత్రం ఉంటున్నాడు. బయటికి వెళ్ళి ముష్టెత్తుకుంటున్నాడు, తింటున్నాడు. అలా ఉంటూ ఉండగా ఒక రోజున ఒక మహాత్ముడు వచ్చి, ఏరా అబ్బాయి నీ దారిద్ర్యానికి కారణం ఏంటన్నాడు. అయ్యా మా పెద్దలందరూ ఆస్తి పోయింది. ఎక్కడికి పోయిందిరా అన్నాడు. నాకు తెలియదు అన్నాడు. నువ్వు ఎక్కడ కూర్చున్నావో లేవమన్నాడు. లేపాడు. అక్కడ ఒక పెద్ద బండరాయి ఉంది, దాన్ని తీయమన్నాడు. 10 మంది సహాయంతో దాన్ని తీస్తే లంక బిందెలన్నీ అక్కడే ఉన్నాయి, కిందే ఉన్నాయి. వాళ్ళ పెద్దలు పెట్టినటువంటి నిధంతా అక్కడే ఉన్నది. మరి వాడు ఇంతకాలం దరిద్రంగా ఉన్నాడు అంటే అక్కడ ఉన్నదని తెలియకుండా ఉండడం వల్ల దరిద్రంగా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ లంక బిందెలన్నీ నీవేరా అని చెప్పారో లంక బిందెలు, అప్పుడు వాడు స్వయం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అని జగదీశ్వరుడైపోయినాడు. మళ్ళా మహారాజు అయినాడు వాడు. అంత ఐశ్వర్యం అక్కడ ఉన్నది. వీడు దరిద్రంగా ఉన్న సమయంలో కూడా వీడు జగదీశ్వరుడే. అప్పుడు మాత్రం లంక బిందెలు వీడు కాదా? అప్పుడు దానికి స్వామి. కానీ వాడికి తెలియలే ఆ విషయం. అందువల్ల దుఃఖాన్ని అనుభవిస్తూ వచ్చాడు. ప్రతి ఇంటికి వెళ్ళడం, చీచీ పోపో అంటే అవన్నీ తుడుచుకొని జీవనం చేస్తున్నాడు. ఇప్పుడు వీడు ఐశ్వర్య సంపన్నుడైనాడు. అలాగే వేదాధ్యయనం చేసిన వాడు నేను పరమశివుణ్ణి అని తెలుసుకోకపోతే అటువంటి దరిద్రుడు, అంటే ధనం ఉన్న దరిద్రుడు, ధనం లేని దరిద్రుడు కాదు. అది తెలుసుకుంటే వాడు జగదీశ్వరుడు, వాడే విశ్వేశ్వరుడు. అత ఈశ్వరుని కృపతో మనం అధ్యయనం చేసి దాని తాత్పర్యాన్ని కూడా తెలుసుకొని మనమే ఈశ్వరులో తెలుసుకోవడానికి శివ శివ శివకాశీ 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 న సంశయ అంటారు. శివుడు అనేదే కాశీ, కాశీ అనేది శివ. కాశీ అనే దానికి పరమాత్మ అని అర్థం. అందువల్ల శివుడే పరమాత్మ, పరమాత్మే కాశీ. కాశీ అనేది ఏదో ఒక సిటీ అని అనుకోకూడదు. కాశీ అనేది ఒక నగరి కాదు. కాశీ అనేది ఒక ప్లేస్ కాదు. కాశీ అనేది పరమాత్మ. ఆ పరమాత్మ అనేది స్వస్వరూపం. దానికే శివ అని మనకు పేరు, దానికే ఈశ్వర అని పేరు, దానికే భవ అని పేరు, దానికే శర్వ అని పేరు. మనకి శివాష్టోత్తరం ఉన్నది, 108 నామాలు. 108 నామాలకి 500 పేజీల వ్యాఖ్యానం ఉన్నది. మనకి శివాయ నమః, మహేశ్వరాయ నమః, శంభవే నమః, పినాకినే నమః, వామదేవాయ నమః, శ్రీచక్రాయ నమః అంటే ప్రతి పదానికి అర్థం తెలుస్తూనే ఉన్నది.
మరి 500 పేజీల్లో ఏం రాశారంటే ఒక శివ అనే పదానికే ఎంతో అర్థం రాశారు. మనం కూడా ఇప్పుడు 2 రోజుల నుంచి ఏదో చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. మనకు పెద్దగా తెలియదు. తెలియని వాళ్ళం మనం చెప్పుకుంటేనే చాలా సమయం పడుతుంది. ఇక తెలిసిన వాడు చెప్తే ఎంత సమయం పడుతుందో తెలియదు. ఇంకా చెప్పవలసింది చాలా చాలా ఉన్నది శివ అనే శబ్దానికి. ఇంకా ఎంతో చెప్పుకోవాలి. ఒక ఆయన ప్రశ్నించారు, అయ్యా నువ్వు వేదాధ్యయనం అంతా చేశావు, రుద్రం బాగా వచ్చు, మొత్తం శ్రీరుద్రంలో శివ అనే శబ్దం ఎన్నిసార్లు ఉందో చెప్పమన్నారు. ఏదో కొన్ని వేల సార్లు చెప్పాడు శివ అనేది. ఈ రుద్రాన్ని వేల సార్లు పారాయణ చేసి ఉంటాడు. శివ అనేది ఎన్నిసార్లు ఉందని లెక్క పెట్టడానికి వీడికి సమయం లేదు, దాని మీద దృష్టి పడలేదు. ఎన్ని చోట్లకు వెళ్ళామని గుర్తుంది, ఎంతమంది కలిశారని గుర్తున్నది. కానీ శివేన వచసాత్వ అధ్యవోజవక్త ఇత్యాదుల్లో ఎన్ని చోట్ల శివ 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 అని ఉన్నది అనే విషయం దాని మీద దృష్టే పెట్టలేదు. అలా దృష్టి పెట్టి చెప్పడం ఆరంభించినట్లయితే వాడు శివుడు కాకుండా ఏమవుతారండి. అందువల్ల ఈశ్వరానుగ్రహంతో విశ్వేశ్వరానుగ్రహంతో కాశీలో మనం చేస్తున్నటువంటి యాగం వలన ఆ కాంచీ మహాస్వాముల వారు మనందరినీ అనుగ్రహించి సర్వజ్ఞ మూలాంబనాయ జగదీశ్వరులు పీఠాధీశ్వరులు మన అనుగ్రహించి మనందరికీ కూడా శివత్వాన్ని ప్రసాదించాలి అని నమః పార్వతీపతయే హర హర మహాదేవ.